సుమాంజలి. ఈరోజు నేను రుచికరమైన క్యారెట్ హల్వా తయారీ విధానం చూపించబోతున్నాను. దానికోసం ఇక్కడ క్యారెట్ ముక్కల్ని రెడీగా ఉంచుకున్నాను. ఈ క్యారెట్ హల్వా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం మనకి కావలసిన పదార్థాల్ని చూద్దాం. క్యారెట్ అర కేజీ, పాలు 3 కప్పులు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, లేదు అంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. 50 ml వరకు వేయవచ్చు నెయ్యిని. యాలకుల పొడి అవసరం లేకపోతే స్కిప్ చేయవచ్చు. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష కావాల్సి ఉంటుంది. జీడిపప్పు మాత్రం తప్పకుండా వేయాల్సి ఉంటుంది. కోవా ఖచ్చితంగా అరకప్పు అయితే కావాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ మనం పాలమీగడ చూపిస్తున్నాను కదా. ఈ పాలమీగడ ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం రోజు మొత్తం వాడే పాలు ఉంటాయి కదా. సపోజ్ మనం లీటర్న్నర పాలు వాడతాము అంటే ఆ లీటర్న్నర పాలని ఒక్కసారి కాచి చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు ఉంచి దాని తర్వాత మనం తీసుకుని మీగడ తెట్టుని అయితే పక్కకి తీసి ఒక ప్యాన్లో వేసి అందులోకి కేవలం పావు లీటర్ పాలు మాత్రమే పోసి బాగా దగ్గరికి మరిగించి కోవాని అయితే రెడీ చేసుకోవచ్చు. అప్పుడు కోవా రెడీ అయ్యేటప్పుడు చాలా అంటే చాలా తక్కువ టైంలో మనకి కోవా రెడీ అయిపోతుంది. తరువాత పాల క్వాంటిటీ కూడా చాలా తక్కువ పడుతుంది. దానికోసం నేను ఇక్కడ ఈ మీగడ వాడాను. మనం ఇలా వాడడం వల్ల చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది ఈ క్యారెట్ హల్వా చేసుకోవడం. తక్కువ క్వాంటిటీలో పాలు తీసుకున్నప్పటికీ మనకి ఎక్కువ క్వాంటిటీలో కోవా వస్తుంది. అందుకోసమే నేను మొత్తం పాల నుంచి తీసుకున్న మీగడను కోవా రెడీ చేసుకోవడం కోసం వాడాను. అది ఈజీ ప్రాసెస్ కూడా అవుతుంది. ఇక్కడ నేను మీకు క్యారెట్ తురుముని చూపిస్తున్నాను. కానీ నేను ఈజీ ప్రాసెస్లో చేయడం కోసం క్యారెట్ ముక్కలని కట్ చేసి ఆ ముక్కలని మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పి ఒకసారి ఆఫ్ చేసి అలా ఒక 10 టైమ్స్ అలా చేసుకుంటూ చాలా స్లోగా మిక్సీని అయితే ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చేసినట్లయితే మనకి క్యారెట్ తురిమినట్లుగానే వస్తుంది. క్యారెట్ తురుముగానే అనిపిస్తుంది మిక్సీలో వేసినప్పటికీ కూడా. ఇప్పుడు క్యారెట్ తురుము, పాలు, నెయ్యి, జీడిపప్పు, పంచదార వీటినన్నిటినీ రెడీగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం మందంగా ఉంటే మాత్రం బాగుంటుంది మనకి క్యారెట్ హల్వా. లేదు పలచగా ఉంటే కనుక త్వరగా మాడిపోతుంది. పైగా క్యారెట్ సరిగా మగ్గదు, అస్సలు టేస్ట్ అంటే బాగోదు. కాబట్టి మనం మందమైన ఈ కడాయిలో నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి 50 గ్రాములు వేస్తున్నాను. 50 గ్రామ్స్ వేయడం వల్ల మనం ఇందులో జీడిపప్పు వేయించి పక్కకి తీసుకున్నాక క్యారెట్ వేసినప్పుడు మగ్గడానికి చాలా చాలా చక్కగా మగ్గుతుంది క్యారెట్ తురుము. నెయ్యి ఇంకా వేడి కాలేదు. వేడి అయ్యాక జీడిపప్పుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించి పక్కకి తీసుకుందాం. జీడిపప్పు చక్కగా వేయించి పక్కకి తీసుకున్నాక అప్పుడు మనం క్యారెట్ తురుము వేయాల్సి ఉంటుంది. ఈవెన్గా వేగడం కోసం పదే పదే కదుపుతున్నాను. ఇప్పుడు క్యారెట్ తురుముని ఆ నేతిలో వేసి బాగా మగ్గిస్తున్నాను. మనం జీడిపప్పుని పక్కకి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు క్యారెట్ తురుముని అదే నేతిలో మగ్గిస్తున్నాను. మధ్యలో గరిటెతో చక్కగా కదుపుతూ మగ్గిస్తున్నాను. జీడిపప్పులు చక్కగా బ్రౌన్ కలర్లో మంచిగా వేగి ఉన్నాయి కదా, వాటిల్ని పక్కగా ఉంచాను. ఇప్పుడు క్యారెట్ అయితే
బాగా మగ్గుతుంది. ఈ సమయంలో మనం తీసుకున్నటువంటి క్యారెట్కి సరిపడా పంచదార వేస్తున్నాను. ఈ షుగర్ ఏదైతే ఉందో అక్కడ నేను చూపించినది పెద్ద కప్పు కాబట్టి దానిలో కొంచెం తక్కువ ఎలుతూ వచ్చేలాగా పంచదారని అయితే వేశాను. ఈ క్యారెట్ తురుములో ఆ పంచదార పలుకులు కరిగిపోయి చక్కగా ఆ క్యారెట్ తురుముకి పట్టి మంచిగా ఆ నేతిలో వేగుతూ ఉంటే కూడా మనకి మంచి సువాసన వస్తుంది. మనకి ఈ హల్వా అనేది మంచిగా రెడీ అవుతున్నట్టు మనకి అనిపిస్తుంది. చూసారా, పాకం వచ్చినట్టు అనిపిస్తుంది. పంచదార కరిగిపోయేసరికి కొంచెం తడిగా అనిపిస్తుంది. అలా అడుగున ఉన్న నెయ్యి కూడా బాగా మగ్గేసరికి పైకి తేలుతూ మనకి కనిపిస్తుంది. పంచదార కరిగిపోయాక బాగా క్యారెట్కి పట్టిన తర్వాత నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది. అంటే అప్పుడు బాగా ఈ క్యారెట్ తురుము అనేది మగ్గింది అనర్థం. ఈ స్టేజ్లోనే మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ కోవాని అందులో మిక్స్ చేసేసుకోవాలి. ఈ కోవా వల్లే మనకి మంచి రుచి వస్తుంది. ఇక్కడ షుగర్ స్వీట్, ఈ పాలకోవా తీపిదనం రెండూ కలిసి ఈక్వల్గా అనిపించాలి. స్వీట్ అనేది మరీ ఎక్కువగా ఉంటే క్యారెట్ హల్వా బాగుండదు. అందుకోసం మనం ఎక్కువ శాతం కోవా స్వీట్నెస్ని ఎక్కువగా కనిపించేలాగా చూసుకోవాలి. అందుకోసమే నేను ఎక్కువ క్వాంటిటీలో కోవా వేసాను. అయితే ఇప్పుడు జీడిపప్పు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఆ జీడిపప్పును కూడా నేను ఈ క్యారెట్ హల్వాలో వేసేసాను. మనకి ఇంకొంచెం సేపు నెయ్యి బాగా తేలేంత వరకు కదుపుతూ ఉంటే చక్కగా ఈ క్యారెట్ హల్వా అనేది కుక్ అయిపోతుంది. చూసారు కదా, మరీ జారుగా ఉండకూడదు, లూజ్గా అనిపిస్తే మాత్రం బాగుండదు. కాబట్టి డ్రైగా ఓన్లీ నెయ్యి మాత్రమే పైకి వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా మనకి క్యారెట్ హల్వా రెడీ అయిందో. చక్కగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో గార్నిష్ చేశాను. థ్యాంక్ యూ.